గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది. ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. పడుకున్న దరిద్రాన్ని లేపి తన్నించుకున్నట్టు ఇదేనేమో మామ. ఇన్ని రోజులు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్యలో జరిగే గొడవ ఒక రూమర్ అనుకున్నా. బట్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అల్లు అర్జున్ తను ఇచ్చిన కామెంట్స్ వింటే అది రూమర్ కాదు, నిజమని కన్ఫర్మ్ అయింది. ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, గొడవ కారణం ఏంటిది, ఈ గొడవ ఇంకెక్కడికి దారి తీస్తుంది, ఇందులో తప్పు ఎవరిది, మెగా ఫ్యామిలీదా అల్లు ఫ్యామిలీదా, పవన్ కళ్యాణ్ గొప్పనా లేదా అల్లు అర్జునా, దీని వల్ల పుష్ప 2 రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీద డిస్కస్. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరా. ఈ గొడవ స్టార్ట్ అయింది ఎలక్షన్స్ టైంలో. మనందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ పార్టీకి అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కి మద్దతు ఇచ్చాడు. సో అక్కడ మొదలైంది ఈ గొడవ. ఇంటి వాడికి సపోర్ట్ చేయకుండా తన ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశాడని మెగా ఫ్యాన్స్ కి మామూలు కోపం రాలేదు. అదే టైంకి నాగబాబు గారు ట్విట్టర్ లో వేరు చేసి మాట్లాడిన కామెంట్స్ వైరల్ అవ్వడం, సాయి ధర్మ తేజ్ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాలో అల్లు అర్జున్ కి అన్ఫాలో చేయడం చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు ఒక మూవీ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీకి మాకు ఎటువంటి గొడవలు లేవు అని ఇండైరెక్ట్ చెప్పాడు. దానితో ఇదంతా ఒక రూమర్ అని అనుకున్నాం. బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ఇండైరెక్ట్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఇలా అన్నాడు, ఒకప్పుడు హీరోలు తీసే సినిమాలలో చెట్లను కాపాడడం జరిగింది, ఇప్పుడు హీరోలు చెట్లకు రక్షణ కల్పించట్లేదు, వాళ్ళ సినిమాల వల్ల సొసైటీలో ఉన్న కామన్ పీపుల్ కూడా చెట్లను సేవ్ చేయట్లేరు అని చెప్పాడు. అది సోషల్ మీడియాలో పడడంతో రచ్చ అయిపోయింది. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. దీనితో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గొడవ జరుగుతుందని అర్థమైంది. అల్లు అరవింద్ గారు ఎంత వెనక కేసుకొస్తున్నా అక్కడ గొడవ జరుగుతుందని తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ స్టేజ్ మీదకి పిలిచారు. అప్పుడు అల్లు అర్జున్ మరీ ఓవర్ చేశాడు అనిపించింది. నా ఆర్మీ, I love you, I love you, I love you, అంతే. I love you, I love you, I love you, I love you. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. అవునా, నిజమా? అవసరం లేకున్నా టైంకి ఏం చేయాలో అది చేయక మరీ అతి చేశాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ఇలా అన్నాడు, నా ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను, నా ఫ్యాన్స్ వల్లనే నేను హీరో అయ్యాను. హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. జనరల్ గా క్వశ్చన్ అడుగుతా భయ్య, ఎవరైనా ఒక యాక్టర్ వరుసగా స్టార్టింగ్ నుంచి 4-5 సినిమాలు తీసి హిట్ కొడితే ఆ తర్వాత ఆ హీరోకి హిట్ పర్సెంటేజ్ ఉంటే ఫ్యాన్స్ కి నచ్చి అభిమానిస్తారు. మరి అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఫ్యాన్స్ ఉన్నారా? కరెక్ట్ గా మాట్లాడితే గంగోత్రి సినిమా ముందు అల్లు అర్జున్ అంటే ఎవ్వరికి తెలియదు. ఇంతకు ముందు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మొత్తం మెగా ఫ్యామిలీ గురించి ప్రౌడ్ గా మాట్లాడుతూ వాళ్ళ పేరు డప్పు కొట్టుకుంటూ మూవీస్ లోకి అడుగు పెట్టేశాడు. కొన్ని సినిమాలు తీసాక ప్రభాస్ పేరు చెప్పుకొని ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడేమో నా ఫ్యాన్స్ వల్ల నేను హీరో అయ్యాను, అదయ్యాను అని సొల్లు చెప్తున్నాడు అని పబ్లిక్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అన్న మాటకి అల్లు అర్జున్ కౌంటర్ గా ఇలా అన్నాడు, ఇండైరెక్ట్ నా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వస్తా, నాకు ఇష్టమైతే చాలు. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. దీనికి పబ్లిక్ ఏమంటున్నారంటే, మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని సినిమాలలో బతుకుతున్నావు, నీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళకన్నా ఫ్రెండ్ ఎక్కువ అయిపోయాడని ఫైర్ అవుతున్నారు. ఈ గొడవ వల్ల పుష్ప 2 December 6 వస్తుందో లేదో అనే దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఒకవేళ పుష్ప సినిమా తెలంగాణలో నడిచిన ఏపీలో నడవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పీకే వర్సెస్ అల్లు అయిపోయింది. అంతెందుకు, రీసెంట్ గా చిరంజీవి గారు ఇంద్ర మూవీ రీ రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా అల్లు అర్జున్ అని అరిచారు. ఆ థియేటర్ లో ఉన్న చిరు ఫ్యాన్స్, పీకే ఫ్యాన్స్, మొత్తం మెగా ఫ్యాన్స్ కలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కొట్లాడక దిగారు. అది కాక పుష్ప 2కి నార్త్ లో ఎంత బజ్ ఉందో అందరికి తెలిసిందే. బట్ ఇప్పుడు పుష్ప 2కి క్లాష్ గా చావా అనే హిందీ మూవీ వస్తుంది. వస్తే ఏముంది అనుకుంటున్నారా? నార్త్ లో ఛత్రపతి శివాజీ అంటే ఒక దేవుడిలాగా కొలుస్తారు. దేవుడే లాగా ఏంటి, దేవుడి. అట్లాంటిది ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి చావా మీద సినిమా వస్తుంది. ఇందులో లీడ్ రోల్ గా వికీ కౌశల్ ఇంకా హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్నారు. ఇంకా దరిద్రం ఏంటిదంటే ఈ మూవీ కూడా December 6th కే రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ వదిలారు. ఇంకా ఆలోచించండి, నార్త్ సైడ్ పుష్ప 2కి మామూలుగా కలెక్షన్స్ దెబ్బపడు, ఇటు తెలుగులో కలెక్షన్స్ దెబ్బ పడుతుంది, అటు నార్త్ లో కూడా పడుతుంది. ఎటు చూసినా ఇక్కడ పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్
లాస్ అవుతారు. అది కాక మూవీ బడ్జెట్ ఆల్రెడీ 550 crores మార్క్ టచ్ చేసింది. ఈ విధంగా చూస్తే పుష్ప 2 పక్క పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్ కి రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఫైర్ నడుస్తుంది. అందులో వీళ్ళిద్దరు మూవీస్ క్లాష్ అయితే మామూలు రచ్చ ఉండదు. సో ఇదండి వీళ్ళ గొడవ. మరి ఇద్దరిట్లో ఎవరిది తప్పు మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. నా ఒపీనియన్ కి వస్తే అల్లు అర్జున్దే తప్పు. తనను ఎంతగానో ఆదరించిన మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకుండా వాడెవడ బఫన్ గాడికి తన షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకొని మరీ వెళ్ళాడు. అదే పవన్ కళ్యాణ్ కి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. సో మొత్తానికి గొడవ స్టార్ట్ చేసింది అల్లు అర్జున్. మరి నేను చెప్పింది రైట్ అయితే కింద మెగా అని కామెంట్ చేయండి, లేదా అల్లు అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఒప్పుకుంటారు. లైక్ చేయడం మర్చిపోకండి.